ఈరోజు మహమ్మదాబాద్ మండల కేంద్రం లోపల ఆర్టీసీకి సంబంధించినటువంటి బస్ స్టేషన్ అయితే ఉందో నిరుపయోగంగా ఇక్కడ రోడ్లు లేనందు మూలంగా, ఇక్కడ మహిళల గురించి టాయిలెట్ వసతి లేనందు మూలంగా ఇది నిరుపయోగంగా వాడినట్టుగా ఉంటుంది. దాన్ని నా దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు నారాయణ మన అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. మా శాంత గణాయక ఎస్ఎల్పి, మా ఇంకా ముకుందం, మన లింగాయపల్లి సీను, వీళ్ళందరూ కూడా నా దృష్టికి తీసుకొస్తే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఇక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది. 8 లక్షల రూపాయలతో ఇక్కడ సీసీ రోడ్డు, మన మెయిన్ రోడ్ నుంచి బస్ స్టేషన్ ప్రాంతానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలకి టాయిలెట్ బ్లాక్ కూడా అది కూడా పెండింగ్ ఉండే, దాన్ని కూడా వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ విధంగా మన రాష్ట్రంలో, మన దేశంలో, మన 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 పల్లెల్లో అంతా కూడా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గ్రామాల లోపల అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడే మేము రాజీవ్ యువ వికాసం సంబంధించినటువంటి సమీక్ష సమావేశాన్ని ఇక్కడ మహమ్మదాబాద్ మండలం లోపల చేసినాం. దాని మూలంగా చాలామందికి, ఒక్కొక్క నియోజకవర్గానికి 5,000 మందికి 50,000 నుంచి 4 లక్షల రూపాయల వరకు ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఈబీసీ కార్పొరేషన్, ఈ విధంగా మైనార్టీ కార్పొరేషన్, ఈ విధంగా అన్ని కార్పొరేషన్లకు ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలు దాంట్లో నిధులు వెచ్చించి ఆ యొక్క కార్పొరేషన్లకు దరఖాస్తు ఆన్లైన్ లోపల రాజీవ్ వికాసం ఎవరైతే చేసుకున్నారో వాళ్ళ యొక్క లిస్టు ప్రభుత్వం ఎమ్మెల్యేలకు ఇవ్వడం జరిగింది. మేము దాన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీలని ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కూడా కలుపుకొని కమిటీలు వేసిన 3-5 మందితో, ఆ కమిటీల ద్వారా మేము మొత్తం డీటెయిల్స్ ఎవరెవరు బెనిఫిషరీస్ అనేది మొత్తం కూడా డేటా తీసుకొని మాది ఆల్రెడీ మండలంలో సీనియర్స్ కమిటీ 8-10 మందితో ఉంది. దాని ద్వారా పర్యవేక్షణ చేసి అసలైన లబ్ధిదారులందరూ కూడా సెలెక్ట్ చేసి స్వయం ఉపాధి పథకాలు, అంటే ఒక నిరుద్యోగి 55 ఏళ్ళ వరకు ఉన్నటువంటి వ్యక్తి అయినా పర్లేదు, అతను ఒక కిరాణా వ్యాపారం చేసుకోవాలన్నా, లేకపోతే ఒక ఆటో కొనుక్కోవాలన్నా, ఏదైనా సరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి 80% సబ్సిడీ అంటే మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ప్రోత్సాహం ఇచ్చేస్తుంది. 20% ఏదైతే ఉంటుందో అది బ్యాంకు నుంచి టైప్ చేస్తుంది. ఆ బ్యాంకుకు మాత్రం కిస్తుల రూపంలో కొన్ని ఏళ్ళు ఉంటుంది పీరియడ్, కొద్దిగా మెల్లమెల్ల కట్టుకోవాలి. ఈ విధంగా ఒక మంచి పథకాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాంచ్ చేయడం అనేది చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 7,000 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. ఇది కూడా చెంచులకు ఇచ్చే ఇండ్లు కాకుండా సపరేట్ ఇది. కాబట్టి 7,000 ఇండ్లు కూడా ఈ 2-3 నెలల్లో పెద్ద ఎత్తున లింటర్ లెవెల్ వరకు వచ్చేస్తాయి. 7,000 ఇండ్లు ఏ గ్రామంలో చూసినా కొత్త ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు కనబడతాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లు ఉంటాయి తప్ప బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక్క ఇందిరమ్మ ఇల్లు కనబడదు మనకు. కాబట్టి మన ముఖ్యమంత్రి, దమ్మున ముఖ్యమంత్రి ఏం చెప్పినట్టే నారాయణపేట మీటింగ్ లోపల ఇందిరమ్మ ఇండ్లు ఉన్న దగ్గర కాంగ్రెస్ పార్టీకి వేయండి, ఇందిరమ్మ ఇండ్లు లేని జాగాలలో వేరే పార్టీకి ఓటేయండి అని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు. అంటే అభివృద్ధిని చూసి ఓటేయమంటుంది తప్ప ప్రలోభ పెట్టి డబ్బుకో మద్యానికో ఓట్లు తీసుకోవాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు లేదు. ఇవే కాకుండా రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినాం. మా దగ్గర ఒక మండలాధ్యక్షుడు కృష్ణ అన్నాడు, వాళ్ళ ఇంట్లో అన్నదమ్ములు అందరూ కలిసి 12 లక్షల రూపాయలు మాఫీ అయినాయి రుణమాఫీ కింద. గత ప్రభుత్వంలో చారానా అని అది వడ్డీ మాఫీ పథకంగానే ఉండే, కానీ రుణమాఫీ ఎప్పుడు కూడా ఆ గవర్నమెంట్ లోపల ఫుల్ ఫ్లెడ్జ్గా 100% రుణమాఫీ జరగలేదు. ఇంటికి కరెంట్ బిల్లే కట్టలేదు. శాంతారకరంగా చెప్తుంటుంది, మా ఊర్లో 98% అందరికీ కూడా కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది కూడా చాలా గ్రామాల లోపల చెప్పడం జరుగుతుంది. 800 రూపాయల వరకు 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లే కట్టలేదు. మహిళలు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఫ్రీగా ఉంది. గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది. సన్న బియ్యం, సోనా మసూరి అంటే వెనకటికి ఊళ్ళల్లో పెద్ద భూస్వాములే సోనా బియ్యం తింటుంది. ఈరోజు ప్రతి పేదవాడు కూడా ఈరోజు సోనా మసూరి బియ్యం తినే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఫైన్ రైస్ సోనా మసూరి ఇచ్చే పథకం లేదు. మన రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా పేదలందరూ కూడా మంచి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా ఎన్నో పథకాలు మహిళల గురించి, ప్రజల గురించి చేసే ఆలోచనలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి స్థానికంగా ఉండే ప్రజలందరూ కూడా ఓడుతున్న గండేడు, మహమ్మదాబాద్ సైడు మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 లోపల ఇన్ని పనులు చేసినాం మనం. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది. ఇంకా చాలా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గానికి దగ్గర 20,000 ఇండ్లు కట్టిస్తాం. గతంలోనే మేము 42,000 ఇండ్లు కట్టించినాం కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇప్పుడు 20,000 ఇండ్లు కడితే అసలు ఇల్లు ఎవరికి అవసరం ఉన్న వాళ్ళు లేరు. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులకు స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, మీరు
ఇప్పుడు ఫస్ట్ లిస్ట్తో పాటు సెకండ్ లిస్ట్ కూడా ఇచ్చేసేయండి వెంటనే. నేను 15 రోజుల్లో దాన్ని ప్రొసీడింగ్ ఇచ్చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఎవరైనా అడ్జస్ట్ కాని వాళ్ళు ఉంటే థర్డ్ లిస్ట్ కూడా మీరు ఇప్పుడే ప్రామిస్ చేసేయండి, వచ్చే సంవత్సరం పెడతా తమ్మి అని చెప్పేసి వాళ్ళు కూడా హ్యాపీ అయిపోతారు. ఇంకెవరైనా ఉంటే 4th ఇయర్ కూడా చెప్పండి, 5th ఇయర్ కూడా చెప్పండి. ఎందుకంటే 5 ఏళ్ళ పీరియడ్ మనది, ఇది కేవలం 2వ సంవత్సరం మనది. కాబట్టి స్పష్టంగా మీరు హామీ ఇవ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా తెలుస్తుంది. నేనున్నా, మీకు ఏ మాట ఇచ్చినా నా నాలుక మీద మచ్చ అవుతుంది కనవట. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే అంటే ముఖ్యమంత్రి ఆయన. కాబట్టి మీకు అందరికీ ఇండ్లు వస్తాయి, పథకాలు వస్తాయని చెప్తున్నా, ఖచ్చితంగా వస్తాయి. వచ్చే జిమ్మదారు నాది. కాబట్టి మీరు బాగా గట్టిగా హామీ ఇవ్వాలి. ఆ హామీకి నిలబడటం నేను. కాబట్టి ప్రజలందరి మండలతోన మీరు గెలవాలి. నన్ను గెలిపించినందుకు మీరు రుణం చేసుకోవడానికి మీరు రేపు పొద్దుగల ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు అయితే నాకు గౌరవం. ఎందుకంటే సర్పంచ్ లేని వాళ్ళకైతే చాలా పెద్ద అదృష్టం ఉన్నది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సీట్లో కూర్చోగానే 40-50 లక్షలు వస్తున్నాయి వాళ్ళు. ఎందుకంటే మనకు ఫైనాన్స్ కమిషన్ నుంచి అయితే డబ్బులు రావాలను, మనకు గ్రామ పంచాయతీ లేనందుకు రాలేదు. అవన్నీ కూడా ఆగిపోయినాయి ఢిల్లీలో. ఎలక్షన్లు కాగానే మనకు డబ్బులు వచ్చేస్తాయి. కాబట్టి పెద్ద ఎత్తున అయితే కాబట్టి ఇప్పటి నుంచి నేను మన నాయకులకు అందరూ చెప్తున్నాను, ప్రజల దగ్గరకు పోండి, స్పష్టమైన హామీలు ఇవ్వండి, వాళ్ళకి ఏం కావాలో కష్టాలు తెలుసుకోండి. ఇప్పుడు నేనే ఇప్పుడు మన విష్ణు వాళ్ళ ఇంటి ముందు సరోజ అని ఉంటుంది, వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళ బిడ్డకు ఉద్యోగం కావాలని చాలాసార్లు నాకు ఫోన్ చేసాడు. పేదవాళ్ళు నిజంగా అక్కడికి పోతే నాకు పరిస్థితి అర్థమైంది ఏంటంటే విష్ణు యొక్క తాపత్రయం ఏంది అనేది నాకు అర్థమైంది. చాలా వాళ్ళ పేదరికము, బిడ్డలకు వాళ్ళ బిడ్డలు అల్లుళ్ళంతా ఇచ్చిపెట్టారు, ఎవరు సాదుకుంటూ లేరు, చాలా ఘోరమైన పరిస్థితి ఉందన్నమాట. అట్లాంటి వాళ్ళకు మనం మాట ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టిస్తే జీవితాంతం మనం యాద పెట్టుకుంటాం, జీవితాంతం యాద పెట్టుకుంటాం. మా దగ్గర వకీలు ఉంటారు. మా దగ్గర నేను చిన్న ఉన్నప్పుడు శివరెడ్డిపల్లిలో పోయినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మా అమ్మది కూడా ఏమో తెలుసు, బాజ్ రే రైమల్లా ఖరేంద్రే శరత్ బల్ అని వస్తుంది సాయంత్రం. అని ఒకటి బ్యాగ్ వేసుకుంటుంది, రొట్టె గురించి వస్తుంది, ఖాళీ ఒక రొట్టె.